హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి మనకు అఫీషియల్‌గా ఒక వండర్‌ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది గవర్నమెంట్ సంస్థ అన్నమాట. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎటువంటి పరీక్ష కండక్ట్ చేయకుండా కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్ పొందే అవకాశం అయితే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ఇస్తారు గైస్. సెలెక్ట్ అయితే మీకు సాలరీ వచ్చేసి 80,000 బగ్స్, అంటే మామూలు విషయం కాదు. 80,000 సాలరీ, బేసిక్ పే 40,000 ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. అసలు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, 2023, 2024, 2025కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు గనక జెన్యూన్‌గా వీడియో నచ్చితే, నేను చెప్పే విధానం నచ్చి మీకు నోటిఫికేషన్ అర్థమైతే గనక, మీరు ఒకవేళ ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయాలని అనిపిస్తేనే షేర్ చేయండి. ఎందుకంటే మీకు కంటెంట్ నచ్చితే. అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అన్నమాట. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేస్తాను. గైస్, టెలిగ్రామ్ ఛానల్‌లోనే మన ఈ వెబ్సైట్ లింక్ పేస్ట్ చేస్తాను. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో ఆ లింక్ కూడా, అప్లై ఆన్‌లైన్ లింక్, పీడీఎఫ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ టెలిగ్రామ్ లింక్‌లో పేస్ట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఓపెన్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2026 రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అన్నమాట. 25 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా ఉంది. క్లోజింగ్ డేట్ కూడా ఉంది. అడ్వర్టైజ్మెంట్ డౌన్‌లోడ్ చేసుకుందాం. అప్లై చేసుకోవాలనుకున్న ఇక్కడ అప్లై అని క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనము పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో చూసుకున్నట్టయితే మనకు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోండి. డేట్ కూడా చూసుకోండి. సో నోటిఫికేషన్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అనమాట. వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓపెనింగ్ డేట్ చూసుకుంటే 12th ఆగస్ట్. ఆల్రెడీ మనకు 8 డేస్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd సెప్టెంబర్ అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్. సో మనకొచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్ 27 వేకెన్సీస్‌తో మన ముందుకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకు మైనింగ్ అనే డిపార్ట్మెంట్‌లో 10 వేకెన్సీస్, జియాలజీలో 6 వేకెన్సీస్, మెటలర్జీలో 1 వేకెన్సీ, ఎలక్ట్రికల్ విభాగంలో 2, మెకానికల్ 7, సిస్టమ్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. టోటల్‌గా 27 వేకెన్సీస్ అన్నమాట. క్యాస్ట్ వైస్ బైఫర్కేషన్ కూడా చేయడం జరిగింది. ఒకసారి ఇది చూసుకోండి. సో ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది. సో అప్లికెంట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ద గేట్ ఎగ్జామినేషన్ ఇన్ ఐదర్ ఆఫ్ ది ఇయర్. సో గేట్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి. అది క్వాలిఫై అయ్యి ఉండాలా. 2023, 2024 అండ్ 2025 ఈ ఇయర్స్‌లో ఏదన్నా ఒక సంవత్సరంలో మీరు గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళు వాలిడ్ గేట్ స్కోర్ కార్డ్‌తో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ బేసిస్ పైన మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికెంట్ షుడ్ హావ్ 60% మార్క్స్ అన్నమాట మీ గ్రాడ్యుయేషన్‌లో, లేదా 55% మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి అన్నమాట. ఓకే. ఇక్కడ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ అన్నమాట. చూసుకున్నట్టయితే మైనింగ్ వచ్చేసి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ మైనింగ్ ఇంజినీరింగ్ ఉండాలి. 60% మార్క్స్ ప్రతి ఒక్కరికి, 55% ఎస్సీ, ఎస్టీకి. జియాలజీ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జియాలజీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అని చెప్పారు. మెటలర్జీ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజినీరింగ్ టెక్నాలజీ మెటలర్జీ డిపార్ట్మెంట్. ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మెకానికల్ వచ్చేసి మెకానికల్ ఇంజినీరింగ్ ఆర్ మైనింగ్ మెషినరీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సిస్టమ్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటే సరిపోతుంది. లేదా ఎంబీఏ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ సిస్టమ్స్ ఆర్ ఐటీ ఆర్ ఎంసీఏ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇదన్నమాట. ఇక్కడ చూసుకోండి. మీ రిజల్ట్స్ ఎవరికైతే వెయిటింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరొచ్చేసి క్యాండిడేట్ షుడ్ నాట్ హావ్ ఎనీ బ్యాక్‌లాగ్ పేపర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. మార్క్ షీట్ వచ్చేసి మీకు అన్ని డీటెయిల్స్ 36/2026 లోపు మీకు అంతా డిక్లేర్ అయ్యి ఉండాలా. ప్రతి ఒక్కరికి మెమోస్ ఉండాలా, మార్క్ షీట్స్ ఉండాలన్నమాట. ఒకవేళ సెలెక్ట్ అయితే. మాక్సిమం ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1st ఆగస్ట్ 2025కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీకి 28 ఇయర్స్ కంటే ఎక్సీడ్ అవ్వద్దు. ఒకవేళ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే గనుక వాళ్ళు మాత్రమే ఎస్సీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అయితే యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ అయితే రిలాక్సేషన్ ఇస్తారు. ఓకే. సో మీకు ఇంకొకటి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 2 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ గేట్ స్కోర్ మార్క్స్ వచ్చేసి 70% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 30% ఉంటుంది. ఓకే. సో ఇనిషియల్‌గా అప్లై చేసిన తర్వాత 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ చేస్తే గనక
మళ్ళీ ఇమ్మీడియట్‌గా సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే గేట్ 2023, 2024, 2025 స్కోర్స్ ఏదన్నా ఒక్కటే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ది గేట్ 23 ఆర్ 24 ఆర్ 25. సో ఏదన్నా ఒక బెస్ట్ స్కోర్ తోటి మీరు అప్లై చేయండి గైస్. ఓకే. 1:5 రేషియోలో ఎంట్రీకి అయితే పిలుస్తారు. సో ఒకవేళ గనక క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే ఫర్దర్‌గా ఇంకా ఇంకొంతమంది క్యాండిడేట్స్ అయితే పిలవడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో గేట్ స్కోర్ ప్రయర్ 2023 నాట్ ఎలిజిబుల్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బేసిక్ సాలరీ వచ్చేసి 40,000 ఉంటుంది. 1,40,000 వరకు అయితే బేసిక్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్‌లో మీరైతే జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి క్లియర్‌గా ఎక్స్టెండబుల్ పీరియడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాలేకపోతే పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్‌గా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో బేసిక్ పే అలాగే హెచ్ఆర్ఏ, ఐడీఏ, బ్యాచిలర్స్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గేట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ వచ్చేసి ఐడీఏ, హెచ్ఆర్ఏ, బ్యాచిలర్స్ అకామిడేషన్ ఇన్ ద యూనిట్ పర్క్స్ అండ్ అలయన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో డ్యూరింగ్ 1 year ట్రైనింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఆన్ ఇండక్టర్ ట్రైనింగ్ ఎట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, యూనిట్స్ అండ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు 3 years లోపు ఈ కంపెనీ వదిలేసి పోతే 3 lakhs రూపీస్ మీరైతే బాండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. మినిమమ్ 3 years పనిచేస్తామని ఒక అగ్రీమెంట్ అయితే ఉంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కింద ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్‌తో పాటు మీరు జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th క్లాస్ సర్టిఫికేట్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్, అలాగే మార్క్ షీట్ అన్నమాట. గ్రాడ్యుయేషన్ సంబంధించి మీ మెయిన్ మెమో, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, గేట్ స్కోర్ కార్డ్, బెస్ట్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో అప్లై చేశారో అది, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 500 రూపీస్ మాత్రమే. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ వారు 500, మిగతా కేటగిరీ వాళ్ళందరూ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ఫీజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఒకవేళ ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలంటే ఫస్ట్ మీరు మెడికల్ ఫిట్‌నెస్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ అథారిటీ నుంచి మీరు మెడికల్ సర్టిఫికేట్, క్లీన్ షీట్ తీసుకుంటేనే మీకైతే ఆళ్ళైతే జాబ్ అయితే ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ గైస్ అసలు మిస్ చేసుకోవద్దు. సో మీకు ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, క్వెరీస్ ఉంటే గనుక మీరు ఆల్వేస్ వెల్కమ్ కామెంట్స్‌లో కామెంట్ చేయండి లేదా డీఎం చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీ బంపర్ వేకెన్సీస్‌తో రావడానికి ట్రై చేస్తాను. వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.